వెన్స్డే సీజన్ 2 పార్ట్ 1 కంప్లీట్ సీజన్ 2 ఇంకా రిలీజ్ అవ్వలేదు. కరెంట్లీ ఓన్లీ 4 ఎపిసోడ్సే రిలీజ్ అయ్యాయి. అయితే ఈ 4 ఎపిసోడ్స్తో ఉన్న పార్ట్ 1 ఎలా ఉంది అంటే ఫర్ మీ ఇట్స్ ఫన్ అండి. ఈ పార్ట్ 1 సీజన్ 2కి ఒక ప్రాపర్ అండ్ గుడ్ స్టార్ట్ అయితే ఇచ్చింది. మీకు వెన్స్డే సీజన్ 1 నచ్చినట్టయితే డెఫినెట్లీ మీకు సీజన్ 2 పార్ట్ 1 కూడా నచ్చేస్తుంది. మనం ఈ వెబ్ సిరీస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీజన్ 2 పార్ట్ 1 స్టోరీ గురించి మాట్లాడుకుంటే అగైన్ వెన్స్డే ఇస్ బ్యాక్ టు నెవర్ మోర్. ఈసారి వెన్స్డేతో పాటు ఆమె ఫ్యామిలీ కూడా జాయిన్ అవుతుంది. మళ్ళీ నెవర్ మోర్లో ఓ 2 బ్యాక్ టు బ్యాక్ మర్డర్స్ జరుగుతాయి అండ్ వెన్స్డేకి ఈని డెత్ గురించి విజన్స్ వస్తాయి. సో నౌ షీ అగైన్ స్టార్ట్స్ హర్ ఇన్వెస్టిగేషన్. ఇదే ఈ పార్ట్ 1 బేస్ స్టోరీ. స్టోరీ వాజ్ గుడ్ అండి. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే నరేషన్ ఆల్మోస్ట్ సీజన్ 1 స్టైల్లోనే ఉంటుంది. ఇనీషియల్గా సీజన్ 2 ప్లాట్ అండ్ కొత్త క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుని వెంటనే ఈ సీజన్ 2లో ఉండే మర్డర్ మిస్టరీ ప్లాట్కి స్టోరీ షిఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత వెన్స్డే ఇన్వెస్టిగేషన్ సీన్స్ గట్రా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ప్రతి ఎపిసోడ్లో కొంత కన్వర్జేషనల్ డ్రామాతో పాటు మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఎపిసోడ్ 1 and 2లో సీజన్ 2 స్టోరీ అండ్ క్యారెక్టర్స్ని సెట్ చేస్తారు. ఎపిసోడ్ 1 and 2 ఆర్ డీసెంట్. అయితే ఎపిసోడ్ 3 and 4 నాకైతే మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్గా అనిపించాయి. 4th ఎపిసోడ్లో కొన్ని డీసెంట్ రివిలేషన్స్ కూడా ఉంటాయి. 4th ఎపిసోడ్ ఎండింగ్ త్రూ పార్ట్ 1ని ఒక ఎక్సైటింగ్ నోట్తో ఆపేశారు. అయితే నాకు వెన్స్డే పేరెంట్స్ మాత్రమే ఉండే సీన్స్ పెద్ద ఇంట్రెస్టింగ్గా కానీ ఎంటర్టైనింగ్గా కానీ అనిపించలేదు. ఈ వెబ్ సిరీస్ నరేషన్ మోస్ట్లీ మెయిన్ స్టోరీతో స్టిక్ అయి ఉంటుంది. పెద్ద డిస్ట్రాక్షన్స్ అంటూ ఏముండవు. అలానే వెన్స్డే ఒకే క్యారెక్టర్ పైన కాకుండా మెయిన్ స్టోరీకి రిలేటెడ్గా ఉండే మిగతా క్యారెక్టర్స్ పైన కూడా బాగానే ఫోకస్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ గా వెన్స్డే కైండ్ ఆఫ్ వన్ లైనర్స్ అండ్ వెన్స్డే హ్యూమర్ వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్ వాజ్ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో ఉండే మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్ టోన్ అండ్ మూడ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ ఆర్ వెరీ గుడ్. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఓల్డ్ క్యారెక్టర్స్తో పాటు కొత్త క్యారెక్టర్స్ని కూడా మంచిగా ప్రెజెంట్ చేశారు. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే అందరూ బాగా చేశారు. బట్ ఆబ్వియస్లీ జెన్నా స్టీల్స్ ద షో. పార్ట్ 1లో టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. అండ్ ఎస్, పార్ట్ 1 తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. కొన్ని మర్డర్ సీన్స్ ఉంటాయి అండ్ కొంచెం రొమాన్స్ ఉంటుంది. అవి ఓకే అంటే ది ఫ్యామిలీ వాచే. అయితే సీజన్ 2ని ఇలా పార్ట్ 1 అండ్ పార్ట్ 2లా డివైడ్ చేయకుండా సింగిల్ సీజన్లా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని పెద్ద స్టోరీ ఏమైనా ఉందా అంటే అది కూడా కాదు. నాకు ఈ పార్ట్ 1 పార్ట్ 2 కాన్సెప్ట్ నచ్చలేదండి. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్. నా వరకు పార్ట్ 1 బాగుంది. మరి పార్ట్ 2 కూడా ఇలానే ఉంటే సీజన్ 2 కూడా మంచి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు వెన్స్డే సీజన్ 1 నచ్చి ఉంటే మీరు డెఫినెట్లీ సీజన్ 2 పార్ట్ 1ని ట్రై చేయొచ్చు. మీకు వెన్స్డే సీజన్ 1 నచ్చకపోతే ఈ సీజన్ 2ని కూడా లైట్ తీసుకోండి. మరి వెన్స్డే సీజన్ 2 పార్ట్ 1 పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.